వైద్యుల మధ్య జరిగిన గొడవ రోగుల ప్రాణాల మీదకొస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. వైద్యుల మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ గొడవల మధ్య రోగులు నలిగిపోతున్నారు. ఒక్కోసారి వైద్యులంతా సెలవుపై వెళ్లడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రభుత్వాసుపత్రి. ఇక్కడికి రోజు పలాస నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రి మొత్తానికి విధులు నిర్వర్తించేది 4 వైద్యులు మాత్రమే. వందలాది మంది పేషెంట్లు వచ్చే ఆసుపత్రికి వైద్యుల కొరత ఉండగా ఉన్నవారు సైతం ఒకరితో ఒకరు గొడవపడి ఆసుపత్రికి రావడం మానేశారు. గత 2 వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై పేషెంట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో సర్కారీ వైద్యం పడకేసింది. ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. డెలివరీ కేసు 2 గంటలకు తెచ్చాము. ఇక్కడ డాక్టర్లు ఎవరైనా రేపు వరకు డాక్టర్లు ఎవరైనా నొప్పులు రాకపోతే ఆపరేషన్ అయితే నిమ్స్ పంపించమని జగన్ నిమ్స్ పంపించమని. ఈ విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న 4 వైద్యులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. వైద్యులకు సర్ది చెప్పాల్సిన సూపరింటెండెంట్ సునీల సైతం సెలవు పెట్టడంతో పూర్తిగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక సర్కారీ ఆసుపత్రుల్లో వైద్యం అందక నరకయాతన అనుభవిస్తున్నారు రోగులు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి పలాస ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు.